వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి మీలో ఎంతమందికి తెలుసు? అక్కడ స్వామివారు ఎలా వెలిసారో మీకు తెలుసా? ద్వాపర యుగం ముగిసింది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో మనుషులు భక్తిని మరిచి డబ్బు వెంబడి పరుగులు పెట్టారు. పాపాలు భూమి మీద పెరిగిపోయాయి. అప్పుడు మునులు ఋషులు చూసి ఎంతగానో భయపడి నారదుడి సహాయంతో మహావిష్ణువు దగ్గరికి వెళ్లి, ప్రభు, ఈ లోకాన్ని రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో అభయమిచ్చారు. కలియుగంలో నేను స్వయంగా భూమి మీద వెలిసి ప్రజల్లోన భక్తిని మళ్లీ పుట్టిస్తాను అని వాడపల్లి అనే ప్రత్యేక స్థలాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత గోదావరి నది తీరం వద్ద ఒక అద్భుతం కనిపించింది. నదిలో ఒక చందనపు పెట్టె తేలుతూ వస్తుంది. దానిని పట్టుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా అది కనిపించకుండా మాయమైపోతూ ఉంది. అదే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో విష్ణుమూర్తి కనిపించి, ఆ పెట్టెలో నేను ఉన్నాను, పవిత్ర స్నానం చేసి వెతికితే మీకు దర్శనం ఇస్తాను అని చెప్పి అదృశ్యమైపోయారు. ఆ మరుసటి రోజు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్నానం చేసి నదిలోనికి వెళ్లారు. గరుడు పక్షి నీడలోన ఆ దివ్యమైన పెట్టె ప్రత్యక్షమైంది. భక్తితో దాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చి పెట్టును తెరిచి చూసేసరికి అందులో శంఖం, చక్రం, గదతో లక్ష్మీదేవితో కలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు ఎర్రచందనంతో తయారు చేయబడిన విగ్రహం బయటకు వచ్చింది. అందరూ ఆనందంతో నిండిపోయారు. అప్పుడు నారదుడు ఈ మహిమను వివరించి వెం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు, వెంకటేశ్వరుడు అనే నామం కూడా పెట్టారు. అలా గోదావరి తీరంలో స్వయంభూ రూపంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఇక్కడ వరుసగా 7 శనివారాలు ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వారు కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని గట్టి నమ్మకం. మీలో ఎంతమందికి ఈ గుడిని దర్శించుకోవాలి అని అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.